మజ్జిగ చేయడానికి వచ్చాను. మ్యాంగో కట్ చేస్తా, మజ్జిగ తాగేసి ఫ్రెష్గా స్నానం చేసి ఇంకా నిద్రపోవడమే. పని చాలా ఎక్కువైపోయింది ఈరోజు కూడా. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా మండే ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేశాను. అండ్ ఒక మంచి రెసిపీ కూడా ఉంది, మసాలా వంకాయ. సో తప్పకుండా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. నేను నిన్నటి వీడియోలో చెప్పినట్టే ఈ రెసిపీ నేనైతే సాటర్డే చేశాను. ఇది మండే రోజు చేసిన రెసిపీ కాదు. సాటర్డే ఈ రెసిపీ తప్ప ఏం రికార్డ్ చేయలేదు. సో ఏదో ఒక వీడియోలో దీన్ని అయితే ఇంక్లూడ్ చేద్దాం, మంచి రెసిపీ కదా అని అనిపించింది. సరే కదా అని ఇందులో అయితే యాడ్ చేశాను. సో తప్పకుండా చూసి ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. ముందుగా కొన్ని పల్లీలు, నువ్వులు అయితే డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి. దానిలో మీకు కర్రీకి సరిపడా అల్లం, వెల్లుల్లి, ఇంకా ఉల్లిపాయలు, మీకు గ్రేవీ ఎంత కావాలో దానికి. నేను కొంచెం గ్రేవీ ఎక్కువే కావాలనుకుంటున్నాను, అందుకే ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. అందులో మీరు కూరలో వేసుకునే స్పైసెస్ కూడా అన్నీ ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్ అలాంటివి అన్నీ యాడ్ చేసి ఇలా మంచిగా స్మూత్గా ఒక పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడైతే వంకాయలని నీట్గా సాల్ట్ వాటర్లో వాష్ చేసుకొని చక్కగా కట్స్ పెట్టుకొని, మనం స్టఫ్డ్ వంకాయకి ఎలా పెట్టుకుంటాం అలా వాటిల్లో ఆ పేస్ట్ని స్టఫ్ చేసేసి ఆయిల్ వేసుకొని ప్యాన్లో దానిలో డైరెక్ట్గా అవి యాడ్ చేసేయండి. తర్వాత మిగిలిన పేస్ట్ కూడా అంతా ఇందులో యాడ్ చేసేసి మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ పోసేసి నేను వేసేసాను. ఇప్పుడు ఇంక ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయకుండా చక్కగా మిక్స్ చేసుకొని మంటను చక్కగా మీడియం ఫ్లేమ్ టు లో పెట్టుకొని మన వంకాయలన్నింటినీ బాగా మగ్గనివ్వండి. ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా గ్రేవీలో మగ్గితే వంకాయల టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఆల్రెడీ ఇదే రెసిపీ కంప్లీట్గా నేను ఎలా చేస్తాను అనే వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా అక్కడ కూడా చూసేయచ్చు. ఇక్కడ నేను ఆల్మోస్ట్ చెప్పేశాను, ఇంతకన్నా ఏమీ ఉండదు. ఓన్లీ నేను ఇందులో ఏంటంటే వంకాయలు కట్ చేయడం, స్టఫింగ్ చేయడం మాత్రమే చూపించలేదు. అవి కూడా ఆ వీడియోలో అయితే డీటెయిల్డ్గా ఉంటాయి. కొంచెం మగ్గిన తర్వాత నాకు అడుగు పడుతున్నట్టు అనిపించింది కాబట్టి లైట్గా ఇంకొంచెం వాటర్ అయితే వేసి మూత పెట్టి చక్కగా మగ్గించుకోండి. అండ్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇందులో మీరు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు. జనరల్గా డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది, అది కూడా లేదు కదా అని ఇంక ఈరోజు అయితే వేయలేదు నేను. అది కూడా వేసుకోండి, బాగుంటుంది. అండ్ ఇక్కడైతే నా వంకాయలు కుక్ అయిపోయినాయి. చెక్ చేసిన తర్వాత కొంచెం గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి అయితే వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇవి కూడా బాగా మిక్స్ అయిపోయి ఇప్పుడు ఒకసారి లిడ్ క్లోజ్ చేశారంటే మీకు ఈ గరం మసాలా, కసూరి మెతి వేసిన తర్వాత స్లోగా ఆయిల్ సపరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆయిల్ సపరేట్ అయిందంటే మన కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. ఆ టైంలో మీ టేస్ట్కి సరిపడా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కొంచెం చల్లబడిన తర్వాత తినండి, చాలా బాగుంటుంది. ఇంకా కొత్తిమీర వేయడానికి మా అమ్మాయి అయితే వచ్చేసింది. మా అమ్మాయి ఇంట్లో ఉంటే తన చేయి పడకుండా నా వంట మాత్రం ఫినిష్ అవ్వదు. ఫైనల్గా ఇదైతే రెసిపీ. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో చెప్పండి. ఇప్పుడు మన యాక్చువల్ వ్లాగ్ అంటే మండే ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే చూసేద్దాం. ఇదైతే ఈవినింగ్ నేను మా పాపను దింపేసి వచ్చిన తర్వాత సాబుదానా వడ వేశాను కదా, ఆ తర్వాత తనకి కోకోనట్ వాటర్ ఇద్దామని వెళ్ళినప్పుడు తీసిన క్లిప్స్ అనమాట ఇవి. మంచిగా బ్యాటింగ్ ప్రాక్టీస్ అయితే చేస్తుంది. ఇంత డే లైట్ ఉంది కదా, టైం ఎంత అయిందో తెలుసా? 7:10 అయింది. ఇక్కడ అంతే, సమ్మర్లో మార్నింగ్ అరౌండ్ 5:30కే బాగా వెళ్తురు ఎండ వచ్చేస్తుంది. ఈవినింగ్ మాత్రం మాకు సన్సెట్ అరౌండ్ 7:30, 7:25 అలా అవుతుంది. అది సంగతి. ఇంకా అలా వచ్చేసిన తర్వాత
స్నాక్స్ అవన్నీ అయిపోయాయి. ఈ బెడ్రూమ్లో బెడ్షీట్ మార్నింగ్ నుంచి వేద్దాం అనుకుంటున్నాను, కుదరట్లేదు. మండే నేను ఈ పని చేస్తానని మన వీడియోస్ రెగ్యులర్గా చూసే సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి మార్నింగ్ అయితే తీసేసి వాషింగ్ మిషన్లో వేసేసి ఆరపెట్టేశాను, కానీ వేరే బెడ్షీట్ వేయడానికి నాకు టైం దొరకలేదు. మిగతా పనుల్లో బిజీగా ఉన్నాను. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బిజీగా ఏం చేశాను ఏంటి అనే ఫుల్ వీడియో నిన్నే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూసేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అలా ఉంటుంది బిజీగా. ఏంటో ఎంత ప్లాన్ చేసుకున్నా, సండే రోజు ఎన్ని పనులు ముగించుకున్నా సరే మండే మాత్రం హెక్టిక్గానే అనిపిస్తుంది. నేను ప్రతిసారి చెప్పినట్టే నాకు ఆ ఫీలింగ్ అలా బిల్డ్ అయిపోయిందా, లేకపోతే యూజువల్గా మండేస్ ఇలా ఉంటాయా అనేది నాకు అర్థం కావట్లేదు. మీలో ఎవరైనా నాలాగా ఉండి మీకు కూడా మండేస్ ఇలానే ఉంటాయా, లేకపోతే ఇది జస్ట్ ఫీలింగ్ అంటారా, నీ మనసులో మండే అంటే అలా పడిపోయింది జ్యోతి అందుకే అలా ఫీల్ అవుతున్నావు అని అన్నా కూడా నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసేయండి. అండ్ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ అండ్ సింపుల్ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. నేను ఇలా బోల్డ్ అని క్లీనింగ్ ఆర్గనైజింగ్ వీడియోస్ పెట్టాను అనుకోండి, దాన్ని చూసి మీకు కూడా మోటివేషన్ వస్తుంది. ఏమంటారు మరి, ఒక చిన్న లైక్ చేసేయచ్చు కదా, అది సంగతి. అండ్ బెడ్షీట్ వేయడం అయితే అయిపోయింది. ఫైనల్గా పిల్లో కవర్స్ వేసేస్తున్నాను. అండ్ ది క్లీనింగ్ అంటారా, ఇంక ఈవినింగ్ అయిపోయింది కాబట్టి క్లీనింగ్ ఏం చేయలేదు. యూజువల్గా మార్నింగ్ చేస్తే ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ చేస్తాను. ఇవి ఒక 2 days ముందే డస్టింగ్ చేశాను కాబట్టి బాగానే ఉన్నాయి అనిపించింది. చెప్తున్నాను కదా, అప్పుడప్పుడు అన్నీ పర్టికులర్గా ఉండాలి అని దాన్నే పట్టుకొని వెళ్తూ ఉంటే మనకి హెడేక్ వచ్చేస్తుంది, బోల్డ్ అంత స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. అప్పుడప్పుడు మనకు కూడా ఓపిక లేకుండా పని చేయలేని రోజులు ఉంటాయి కదా, అలాంటి రోజుల్లో ఇలా స్లోగా వదిలేస్తూ అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోవడమే. అండ్ ఈ క్లీనింగ్ ఆర్గనైజింగ్ మోటివేషన్ గురించి కూడా మన ఛానల్లో బోల్డ్ అనే వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూసేయండి. అండ్ ఫైనల్గా ఈరోజు ఈ కంఫర్టర్ కూడా వాష్ చేశాను, ఎండ బాగానే వచ్చిందని. నీట్గా ఫ్రెష్గా బాగుంది బెడ్రూమ్ అంతా, అమ్మయ్య అనిపించింది. ఇంకా ఆఫ్టర్నూను పడుకునే ముందు బట్టలు అయితే ఫోల్డ్ చేస్తాను. ఇవి కూడా అంతే, ఫోల్డ్ చేయడం అయితే ఫోల్డ్ చేస్తాను, కానీ అక్కడ సోఫాలో పెట్టేసి వాటిని ఈవినింగ్ వరకు వాటిని చూస్తూ ఉంటాను. ఈవినింగ్ సర్దుదామా, రాత్రికి సర్దుదామా అని. ఫైనల్గా పడుకునే ముందు మాత్రం కంపల్సరీ సర్దుతాను. మళ్ళీ అవి అక్కడ ఉంటే నాకు హెడేక్ వచ్చేస్తుంది. ఇంకా అలానే ముందైతే నా బట్టలే ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. ముందు నావి సర్దేసి తర్వాత మా వారివి, ఆ తర్వాత పాపవి, అన్నీ ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మరి సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసేయండి. అండ్ ఇక్కడైతే మా వారి బట్టలు, నేను ముందు నుంచి మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఈ ఆర్గనైజర్ అయితే యూస్ చేస్తాను ఇన్నర్ వేర్ పెట్టడానికి. తర్వాత టీ-షర్ట్స్, షార్ట్స్ ఇలాంటివన్నీ పెట్టేశాను. రెగ్యులర్ వాష్లో మామూలుగా నేను ఇంట్లో యూస్ చేసే బట్టలు, తన నైట్ వేర్ అవన్నీ వాష్ చేస్తాను. తన ఆఫీస్ వేర్ మాత్రం సపరేట్గా డెలికేట్ వాష్లో చేస్తాను. అండ్ పాప బట్టలు పాపకి ఎప్పుడు సపరేట్గానే వాష్ చేస్తాను. తనవి 1 dayలో తనవి ఎక్కువ అవ్వవు కాబట్టి, ఇప్పుడంటే సమ్మర్ అవుతాయిలేండి బాగానే, బట్ స్టిల్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే అలా తను ఒక సపరేట్ వాష్ అయితే వేసేస్తాను. తన టవల్స్, తన బట్టలు అవన్నీ సపరేట్గా వాష్ చేస్తాను. ఇక్కడేమో హాలిడేస్ కదా, ఈ లెహెంగాస్ మీద దుపట్టాస్ వస్తాయి కదా, అవన్నీ తీసి వాటితో ఆటలాడుతుంది. ఆ డ్రెస్సులు వేసుకున్నప్పుడు అవి ఎందుకమ్మా తీస్తామని గొడవ. ఇంక కబోర్డ్ కూడా అన్నీ ఏవో పైన పెడతాను నేను, అన్నీ నీట్గానే, కిందవి పైన, పైనవి కింద మారుస్తూనే సర్దుతాను అందరి షెల్ఫ్లు. అయినా సరే నేను కింద పెట్టినవే మళ్ళీ లాగి వేసుకుంటుంది. ఆ ప్రాసెస్లో వార్డ్రోబ్ అంతా మెస్ అయిపోద్ది. మావి ఎప్పుడో నెలకోసారి సర్దుకుంటే యూజువల్గా పిల్లలవి సర్దుతూనే ఉండాలనుకోండి, అలానే అందరిలానే మా పాపది కూడా ఎవ్రీ వీక్ సర్దినా సరే ఫుల్ మెస్సీగా చేసి పెట్టేస్తుంది. సో యాజ్ యూజువల్ ఫ్రాక్స్ అయితే హ్యాంగ్ చేసేసాను. ఇలా బట్టలు సర్దే పని అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా డిన్నర్ కూడా చేసేస్తే నెక్స్ట్ కిచెన్ క్లీనింగ్ అని ఏ రోజు సెలవు లేని పని ఒకటి ఉంటుంది చూసారా, అది కూడా చేసుకోవాలి. ఇప్పటివరకు చేసిన వాటికి కూడా ఏం సెలవు ఉండదు, రోజు చేయాల్సిన పనులే అది. అండ్ ఈవినింగే సాబుదానా వడ తిన్నాం, డీప్ ఫ్రై కాబట్టి లైట్గా తలా ఒక దోశ అయితే తినేద్దాం అని అనుకున్నాం. దానికోసమే దోశల పిండి కూడా అయిపోయిందిలేండి, ఇదే లాస్ట్.
కొంచెం ఇడ్లీ పిండి ఉంది. ఇంక ఇవి కూడా అయిపోతే ఈసారి మళ్ళీ రాగి దోశకి వేద్దాం అనుకుంటున్నాను. రాగి దోశ ఎలా వేస్తాను, నేను మల్టీ మిల్లెట్ దోశ కూడా వేసుకుంటాను. ఆ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నా కూడా మన ఫ్యామిలీలోకి న్యూగా జాయిన్ అయిన లవ్లీ సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ అన్నీ ఒకసారి అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా సింపుల్గా నాకు ఐరన్ ప్యాన్తో కుస్తీ పట్టే ఓపిక లేక నాన్ స్టిక్ మీద అయితే ఫటాఫట్ అయిపోతుంది కదా, కిచెన్ క్లీనింగ్ కొంచెం ఎక్కువే ఉంది ఈరోజు అని అలా ఫినిష్ చేసేసాను. అండ్ ఏదైనా ఒక స్పెషల్గా వంట చేసామంటే గిన్నెలు ఆటోమేటిక్గా ఎక్కువ వస్తాయి. చూసారా గిన్నెల బుట్టలో ఎన్ని గిన్నెలు ఉన్నాయో, ఇంకా కొన్ని షింక్లో కూడా ఉన్నాయి పెద్ద పెద్దవి, అవి కూడా క్లీన్ చేసేయాలి. యూజువల్గా వీక్లీ స్టోర్ చేసుకునే స్నాక్స్ ఉంటాయి చూసారా, మన మురుకులు, సోకాల్డ్ చక్రాలు, లడ్డూస్ ఇలాంటివి ముందే చేసి పెట్టుకుంటే ఆ చేసుకున్న ఒక్కరోజే గిన్నెలు ఉంటాయి, మిగతా రోజులన్నీ అవే తింటాం కాబట్టి ఉండవు. బట్ ఇలా ఇన్స్టెంట్ స్నాక్స్ పని పెట్టుకున్నామంటే రోజు వస్తూనే ఉంటాయి గిన్నెలు, వాటికి ఒక లిమిట్ ఉండదన్నమాట. అండ్ హోమ్ మేకింగ్లో మీకు ఇష్టం లేని పని ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి, మనం మాట్లాడుకుందాం. మీ ఫీడ్బ్యాక్ నాకు అక్కడ చెప్పచ్చు. మీరేమన్నా నన్ను కొత్త రెసిపీస్ ట్రై చేయమన్నా కూడా అక్కడ నాతో షేర్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మన ఛానల్లో షేర్ చేసిన రెసిపీస్ ఏమన్నా మీరు ట్రై చేసి ఉంటే మీరు ఫొటోస్ అక్కడ షేర్ చేసి మీకు ఇష్టం ఉంటే నేను వాటిని మన వీడియోలో అయితే యాడ్ చేస్తాను. ఇలా గిన్నెలు కడిగే పని అయితే అయిపోతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. అదే ఇంకా ఇలా అయితే ఈ పని అయిపోయిన తర్వాత రేపు ట్యూస్డే కదా, పూజ సామాను కూడా క్లీన్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకుంటే మార్నింగ్ కొంచెం అటు ఇటుగా లేచినా సరే పని అయితే డిలే అవ్వకుండా టైం టు టైం అయితే అయిపోద్దని అనుకుంటున్నాను. యూజువల్గా చేసేది కూడా అదే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇలాంటివి ఉన్నప్పుడు ముందు రోజు నైటే చేసి పెట్టేసుకుంటాను. దానివల్ల ఏంటంటే పొద్దున కొంచెం టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను కూడా కొంచెం రిలాక్స్ అయిపోతున్నాను. పాపకు స్కూల్ లేదు కదా, పాపకు స్కూల్ ఉన్నప్పుడు అలర్ట్గా ఉండేదాన్ని. తను 7:10 కల్లా బస్సు ఎక్కాలి కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో 5కి లేవాల్సిందే. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క రోజు 5:30, 6 అలా అయిపోతుంది. ఎందుకంటే మా వారు ఒక్కరు వెళ్తే చాలు, ఆయన 8 o'clockకి వెళ్తారు కాబట్టి. అండ్ రోజు సింక్ అయితే ఖచ్చితంగా క్లీన్ చేస్తాను. కిచెన్ ఇంకా క్లోజ్ అయిపోతుంది అనుకున్న టైంలో. ఇది మార్నింగ్ కూడా ఒకసారి అవుతుంది. మార్నింగ్ లంచ్ బాక్సెస్ తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేస్తాను కదా, ఆ టైంలో ప్లాట్ఫామ్ ఎలా చేస్తానో అప్పుడు కూడా సింక్ ఇలానే స్క్రబ్బర్తో నీట్గా మన లిక్విడ్ ఉంటుంది కదా, డిటర్జెంట్ మనం డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, సేమ్ దాన్నే వేసేసి జస్ట్ ఇలా స్క్రబ్ చేసేస్తాను. వీక్లీ వన్స్ ఆల్టర్నేట్ డే ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి మన సింక్ జిడ్డు పట్టిన దాన్ని బట్టి ఒక్కొక్కసారి పీతాంబరితో క్లీన్ చేస్తాను, ఒక్కొక్కసారి బేకింగ్ సోడా అండ్ నిమ్మప్పు ఉంటుంది కదా దాంతో చేస్తాను. జస్ట్ సాల్ట్, బేకింగ్ సోడా, లెమన్, బేకింగ్ సోడా ఇలా ఏ కాంబినేషన్ అయినా సరే సింక్ నీట్గా చక్కగా మెరిసిపోతుంది. అండ్ వీక్లీ వన్స్ మాత్రం తప్పకుండా హార్పిక్ డ్రైన్ క్లీనర్ అయితే యూస్ చేస్తాను. ఎవ్రీ సండే నాన్ వెజ్ వండుతాం, వంట ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఈ వీక్ నుంచి ఆ డ్రైన్లో ఉన్న చెత్త అంతా క్లియర్ అయిపోద్దని నా ఫీలింగ్. ఫ్రెష్గా ఉంటుంది, దానివల్ల మీకు డ్రైన్ నుంచి ఎటువంటి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అంతే, హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఉంటాం, బాగా హైట్లో ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు ఈ డ్రైన్స్ ఇలా క్లియర్ చేసుకోకపోతే మళ్ళీ అదొక పెద్ద సమస్యలా అనిపిస్తుంది నాకు. కాబట్టి ఎవ్రీ సండే మాత్రం అది కంపల్సరీ యూస్ చేస్తాను. ఈవెన్ నేను బాత్రూమ్స్లో మన వాష్ బేసిన్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా మంత్లీ వన్స్ యూస్ చేస్తాను ఈ డ్రైన్ క్లీనర్. లేకపోతే అదొక రకమైన స్మెల్ వస్తుంది, ఏదైనా మనం కంటిన్యూగా యూస్ చేస్తున్నప్పుడు అంతే కదా. కాబట్టి ఇలా నీట్గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఇలా సింక్ నీట్గా క్లీన్ చేసేసుకుంటే తర్వాత నాకు దేవుడి సామాన్ క్లీన్ చేసే పని కూడా ఉంది కాబట్టి ముందు చేసేసాను. మామూలుగా అయితే ఇంకా తర్వాత దీంతో పని ఉండదు. ఇలా నీట్గా చుట్టూ ఉన్న వాటర్ కూడా అంతా తీసేసి వైపర్తో వైప్ చేసేస్తాను, నీట్గా ఉంటుంది. కిచెన్లో తడి అనేది లేకుండా మనం చూసుకున్నాం అంటే, ఒకటి తడి, 2 ఫుడ్ పార్టికల్స్ ఇలాంటివి లేకుండా చూసుకుంటే బల్లులు, కాక్రోచెస్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. అది సంగతి. ఇలా అయితే నా సింక్ క్లీనింగ్ అయిపోయింది. మీరు కిచెన్ క్లీనింగ్ ఎలా చేసుకుంటారు? నైట్ చేసుకుంటారా, మార్నింగ్ లేచాక కుకింగ్ స్టార్ట్ చేసే ముందు చేసుకుంటారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నాకు మాత్రం నైట్ కిచెన్ క్లీన్ చేయకుండా పడుకుంటే అస్సలు నిద్ర పట్టదు. 99.9% కంపల్సరీ చేస్తాను. ఎప్పుడన్నా 1% అప్పుడప్పుడు నేను కూడా స్కిప్ అవుతాను, హ్యూమన్నే కాబట్టి.
అది ఇంకా దేవుడి సామాన్ తీసుకొచ్చేసి అవి కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఈరోజు అయితే పీతాంబరితో చేస్తున్నాను. నాకు ఏ రోజైనా త్వరగా అయిపోవాలి, ఇంక ఈరోజు చాలా పని ఎక్కువైపోయింది. అప్పటికే నాకు రెస్ట్లెస్గా అనిపించేస్తుంది. ఓకే ఇంకా క్లోజ్ చేసేయాలి అని. అయినా ఈ మధ్య ఎక్కువ బాగా నల్లగా అయిపోతున్నాయని పీతాంబరితోనే చేసేస్తున్నానులేండి. లేకపోతే దీనికి కూడా నేను చాలానే యూస్ చేశాను. అవన్నీ మన ఛానల్లో ఉన్నాయి ఆల్రెడీ. సబీనా, సాల్ట్, లెమన్ వేసి క్లీన్ చేయొచ్చు, లేకపోతే చింతపండుతో కూడా చేయొచ్చు. మన దగ్గర అయితే నార్మల్ చింతపండు యూస్ చేసినా కూడా చక్కగా క్లీన్ అయిపోతాయి. బట్ ఇక్కడ అలా కాదు, ఈ వాటర్కి చింతపండుతో చేసినా సరే నెక్స్ట్ డే మార్నింగ్కి నల్లగా అయిపోతాయి. ఒక్కొక్కసారి నాకు ఓపిక ఉంటే మాత్రం వీటిని ఇలా పీతాంబరితో కానీ చింతపండుతో కానీ క్లీన్ చేసిన తర్వాత నార్మల్ ట్యాప్ వాటర్తో కడిగేశాక ఒకసారి ఆరో వాటర్ తీసుకొచ్చి ఆరో వాటర్లో మళ్ళీ క్లీన్ చేసి నీట్గా తుడిచి పెడతాను. ఈ వాటర్తో క్లీన్ చేసిన తుడిచి అయితే పెడతాను, కాకపోతే అవి త్వరగా నల్లగా అయిపోతాయి. మీరు కొంచెం ఓపిక్గా ఆరో వాటర్తో క్లీన్ చేసిన రోజు మాత్రం ఒక 2 days కాస్త షైన్గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఏంటంటే సెకండ్ డే నార్మల్ లిక్విడ్ డిటర్జెంట్తో క్లీన్ చేసేస్తాను అంతే. అలా క్లీన్ చేయకుండా మాత్రం నేను అసలు యూజ్ చేయను. అది ప్రతిసారి పీతాంబరి వాడకుండా ఉండాలంటే అదే. ఈరోజు ఇంకా ఆరో వాటర్తో క్లీన్ చేసేంత ఓపిక నాకు లేదు. నార్మల్గా ఈ వాటర్తోనే క్లీన్ చేసేసి నీట్గా వైప్ చేసేసుకొని పక్కన పెట్టేసి అలా గాలికి పెట్టేసినా కూడా మళ్ళీ నల్లగా అయిపోతాయి. ఇక్కడ గాలితో ఈ బ్రాస్ సిల్వర్ ఐటమ్సే కాదు, ఈవెన్ రస్ట్ కూడా ఎయిర్లోనే ఫామ్ అయిపోద్ది. వాటర్ ఏం తగలక్కర్లేదు, అంత డేంజరస్ మా దగ్గర. ఈ గాలి పీలుస్తూ మనం ఏమాత్రం ఎన్ని రోజులు హెల్తీగా ఉంటామో అనిపిస్తుంది నాకైతే. అది ఏం చేస్తాం, జాబ్స్ కోసం తప్పదు, ఇలా దూరంగా ఉండాలి, ఇలాంటి పొల్యూటెడ్ సిటీస్లో ఉండాలి అని మనకి రాసి పెట్టుంటే దాని నుంచి మనం తప్పించుకోలేం. ఫైనల్గా అన్నీ క్లీన్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా నీట్గా దీన్ని క్లాత్తో వైప్ చేయడం అవన్నీ నేనేం రికార్డ్ చేయలేదు. ఇంక ఇక్కడితో క్లీనింగ్ అయితే అయిపోయినట్టే. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంకా డైనింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళాలి. ఇది కూడా ఒక ఏరియా. నేను నైట్ టైమే లివింగ్ రూమ్ అంతా క్లియర్ చేసుకొని పెట్టేస్తానని చెప్పాను కదా, అందులో భాగంగానే సోఫాస్ అవన్నీ క్లియర్ చేసిన తర్వాత ఇంతకుముందు డైనింగ్ టేబుల్ చాలా మెస్సీగా ఉండేది. మన ఓల్డ్ వీడియోస్ చూసే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు రీసెంట్గా ఈ ఆర్గనైజర్ అయితే తీసుకున్నాం. ఈ డీటెయిల్స్ కావాలంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇచ్చేస్తాను. సో అప్లయన్సెస్ అన్ని డైనింగ్ టేబుల్ నుంచి దాని మీదకి వెళ్ళిపోవడం వల్ల ఎంత ఫ్రీ అయిపోయిందో డైనింగ్ టేబుల్. ఇలా క్యాజువల్గా వెళ్తూ పెట్టేసినవి తప్ప మిగతావే ఉండిపోవట్లేదు. ఇంతకుముందు దీని మీద ఎయిర్ ఫ్రైయర్ ఉండేది, కెటిల్ ఉండేది, ఇంకా అలా దానివల్ల మెస్సీగా అనిపించేది. ఇప్పుడు మాత్రం ఇలా చక్కగా నీట్గా వాటర్ బాటిల్స్ అండ్ ఫ్రూట్స్ మాత్రమే ఉంటున్నాయి. చూడ్డానికి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. నాకు ఏ ఏరియా అయినా మనం దీనికోసం డెడికేటెడ్గా ఉంచాం అన్నప్పుడు, అది ఆ పర్పస్కే వాడుతున్నప్పుడు నాకు వచ్చే సాటిస్ఫాక్షనే వేరు, అసలు దాన్ని చెప్పలేను నేను. హలో అండి, పనులన్నీ అయిపోయాయి. అసలు ఇంట్లో పని చేస్తుంటే మామూలు చోట్లు పట్టట్లేదు. ఇంక ఇప్పుడు ఫైనల్గా మజ్జిగ చేయడానికి వచ్చాను. మ్యాంగో కట్ చేస్తా, మజ్జిగ తాగేసి ఫ్రెష్గా స్నానం చేసి ఇంకా నిద్రపోవడమే. పని చాలా ఎక్కువైపోయింది ఈరోజు కూడా, అనుకుంటూనే బ్లాగ్ కూడా 2 parts అయిపోయింది. అది సంగతి. ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. రేపు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.